నూతనంగా ఏర్పడ్డ వేలేరు మండలానికి తొలి జెడ్పీటీసీగా అనతి కాలంలోనే మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించిన ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయడమే కాకుండా ఒక మహిళా జెడ్పీటీసీగా తనదైన శైలిలో పెద్దలు పల్లె రాజశేఖరరెడ్డి గారి ఆశీస్సులతో సహకారంతో గొప్పగా 5 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. తను పనిచేసిన సమయంలో ఒక లేడీ టైగర్గా రాజకీయాల్లో వచ్చిన అనేక ఒత్తిళ్లను అధిగమించి గొప్పగా బీఆర్ఎస్ పార్టీని గొప్పగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గొప్పగా ముందుకు తీసుకుపోవడానికి పనిచేయడం జరిగింది. కానీ దురదృష్టం మరి అనుకోని జబ్బు వల్ల ఈరోజు పరమపదించినందుకు మండలమే కాదు నియోజకవర్గం అంతా కూడా ఒక మంచి మహిళా నాయకురాల్ని కోల్పోవడం జరిగింది. ఇది బీఆర్ఎస్ పార్టీకి వ్యక్తిగతంగా నాకు, ఎందుకంటే అన్నయ్య అంటూ గొప్పగా మరి నాయకుడిని గౌరవిస్తూ కార్యక్రమాలు సక్సెస్ చేయడానికి అనేక రకాలుగా కృషి చేయడం జరిగింది. అదేవిధంగా పల్లె రాజశేఖరరెడ్డి గారి సహకారంతో ఈ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా వేలేరు మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడంలో ముందు వరుసలో ఉండి పనిచేయడం జరిగింది. నిజంగా మరి విజేందర్ రెడ్డి అన్న, అదేవిధంగా వారికి ముద్దుల ఏకైక కుమారుడు, వారిద్దరికీ తీరని లోటు. ఏం చెప్పినా కూడా వాళ్ళని ఓదార్చడం కష్టమే, కానీ విధి విలాసం మనం ఏం చేయలేము. సో ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన పల్లె రాజశేఖరరెడ్డి గారి సిస్టర్గానే కాక జెడ్పీటీసీగా మంచి గుర్తింపు పొందినందుకు కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా హరీష్ రావు గారు ఇద్దరు కూడా ఈ విషయం తెలుసుకొని వారి తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని తెలియజేయడం జరిగింది. ఒకవేళ కనుక అవకాశం ఉండేది ఉంటే రేపు మరి ఈ అంతిమ క్రియలలో పాల్గొనడానికి అవకాశం ఉంది. ఇప్పుడే నేను ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ వచ్చేదంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. వారు వస్తారని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఇప్పటికే పల్లె రాజశేఖరరెడ్డి గారు ఇంత బోన్ ఫ్రాక్చర్ అయ్యి వారు కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి, సో వారు రాలేరు ఎట్లాగో, కాబట్టి వీరు రావాలని నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వస్తారని ఆశపడుతున్నాం. ఏదేమైనా కూడా మా అందరికి కూడా తీరని లోటు. నిజంగా చాడ సరితారెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని,
అదేవిధంగా కుటుంబ సభ్యులందరినీ మనస్ఫూర్తిగా ఓదార్స్తూ వారికి ప్రగాఢ సంతాపము సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. సరితక్క లేని లోటు తీర్చలేనిది అయినా కూడా అన్ని రకాలుగా మా విజేందర్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ రేపు 11 గంటలకు అంతిమ యాత్ర ఉంటుంది. అందరూ కూడా పరిచయస్తులు, బంధుమిత్రులు, పార్టీ శ్రేణులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా ప్రకటన ఈ ప్రెస్ ద్వారా వారందరూ కూడా ఇన్వైట్ చేస్తాను. వ్యక్తిగతంగా నేను అందరి ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతాను. సో అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది మన వేలేరు మండలమే కాకుండా నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా జిల్లా పరిషత్ మరి డాక్టర్ సుధీర్ కుమార్ గారు రావడం జరిగింది. ఎందుకంటే హన్మకొండ జిల్లా పరిషత్తులో మరి స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కూడా ఉండే కాబట్టి వాళ్ళందరూ కూడా వారికి సంబంధించిన అనుచరులందరూ కూడా వచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా మరి అంతిమయాత్రలో పాల్గొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి కుటుంబ సభ్యులందరికీ సంతాపం తెలియజేస్తాం. జోహార్ చాడ సరిత గారికి.